అర్జున్ పాల్వాయ్ యుద్ధంలో గెలిచాడు. మైకల్ వేలాయుధం యుద్ధానికి వెళ్తున్నవాడు. కాలం వేషంలో మార్పు తప్ప ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్నారు, కవలపిల్లల్లా. ఈ కథ వీళ్ళిద్దరి సంభాషణలోంచి పుట్టింది. ఒక సేనాధిపతి మరొక సేనాధిపతికి మాత్రమే చెప్పే సూత్రం, ది ఆర్ట్ ఆఫ్ వార్. But I ordered 45 minutes ago. Where is my pasta? Your order is on the way, sir. Michael Velayudham. Your dish is here, sir. Come to Lottatore, Miguel Velayudham. Thank you, Josh. Get back to the job. Lecca, Jess. Acqua naturale, per favore. Mr. Michael Velayudham. బయట కస్టమర్ కడుపు మండిపోతుంది. ఇక్కడ షెఫ్ గుండె మండిపోతుంది. ఫ్రాన్సిస్కో జిఎంప 38, 24, 36. ఇంత సన్న నడు మీద అంత పెద్ద బరువు ఎలా పెట్టాడో భగవంతుడికి తెలియదు. కానీ నన్ను వదిలి వెళ్ళిపోయింది సార్. అయితే అందుకే నాకు ఫుడ్ కావాలి. తిన్నావుగా? తిండి ఒకటి జరిపే సెలవు కూడా కావాలి నాకు. మైకల్, ఆమె ఎందుకు? నాకు అన్నింటికి నీళ్ళు సమయంలో ఓదార్పు కావాలి. నాకు పని చేసే షెఫ్ కావాలి. అమ్మ తాయే మహాలక్ష్మి మహేశ్వర జీవను మోక్షము నివమ్మ మా ఇంటికి దైవం. ఇంకా ఆ పాట నీకు గుర్తుందిరా? ఎలా మర్చిపోతాడే? పెళ్లి చూపుల్లో పడు, నా పెళ్లిలో పడు, మన శోభనం గదిలో పడు, బారసాలప్పుడు వాడిని ఉయ్యాల్లో వేస్తూ కూడా పడు. ఇది టోటల్ మన ఫ్యామిలీ సాంగ్. ఒరేయ్, ఇక్కడ బ్యాంక్ లో బ్రహ్మాండమైన ఉద్యోగం చూశాను, వెంటనే వచ్చి జాయిన్ అయిపో. బ్యాంక్ లో జాబా? రొంబ చీప్ ఇరుకంపా. చీప్ గానా? మరి బిజినెస్ మేనేజ్మెంట్ చదివి వంటలు చేయడం అసహ్యంగా? ప్రొఫెసర్ గా పని చేస్తూ నువ్వెందుకు చేస్తున్నావు అంట వంట? ఇదే జస్ట్ సరదా. పైగా శని ఆదివారాలేగా కదా. నేను కూడా అంతే. సోమవారం నుంచి శుక్రవారం దాకానే సరదా. చూడు కృష్ణన్ వేలాయుధం, నేను చిన్న చితగా ఉద్యోగాలు చేయను. చేస్తే ఒక న్యూయార్క్ వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకింగ్ ఫర్మ్స్ స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తాను. కోట్టే 2 దెబ్బలో 100 కోట్లు. న్యూజిలాండ్ లో 200 ఎకరాల పాపం మధ్యలో చెన్నెళ్ళు. మంచిగా ద్రమ్మాన్ని పెళ్లి చేసుకొని చక్కగా 4 పిల్లలు కనేసి హ్యాపీగా 40 years రిటైర్ అయిపోవాలి. అంతేగాని నీలాగా 60 దాటే కూడా ఆయుధం పట్టుకొని బతకూడదు. చక్కగా శాంతితో ప్రశాంతంగా బతకాలి. 2 పెళ్ళాలు కావాలంటున్నావు.
ఇంక శాంతి ఉంటుందిరా. శాంతి అంటే పీస్ కాదప్పా, శాంతి అంటే నా ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ పేరు. See you, have a nice day, mom. I love you. Bye, Sunny. Excuse me. Hey, stop. Thank you. You're hot. What? You're really hot. I know. నీకు డాన్స్ రాదు. I know. మరి నువ్వెందుకు నచ్చని పని చేస్తున్నావు? నచ్చిన వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా చేయాలి. That's why. So you mean to say? I know. ఇది కొత్త యాంగిల్. Right? Right? Now give me 2 more bottles, cause you know it don't stop. Hell yeah, drink it up, drink it up. Sober girls around me, they be acting like they drunk, they be acting like they drunk. మీరా కారుందా? దేనికి? రైడ్ ఇస్తావని? లేకపోతే? నేను ఇస్తాను. think we had a good time. Yeah, it was good. ఇంట్లో డ్రాప్ చేయనా? No. కాఫీకి వెళ్దాం? No. టీ? I don't think so. మీ? మీ? She is Meera. Hello. I want black coffee without sugar, please. Sugar lekunda black coffee ya? Yuck. అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికా? Black coffee తో అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వరు. మరి కాక్టైల్ తో ఇంప్రెస్ అవ్వరు. న్యూయార్క్ వాల్ స్ట్రీట్లో మేసన్ అండ్ బ్రేకన్ కంపెనీలో స్టాక్ బ్రోకర్గా పనిచేయడం నా అంబిషన్. వావ్, ఇంట్రెస్టింగ్. మగాళ్ళు కుకింగ్ చేయడం బాగుంటుందా? నేర్పించడం చాలా బాగుంటుంది. ఇంట్లో ఎవరు లేక మామ్, గ్రాండ్ మామ్, సిస్టర్ ఎవరు రారుగా?
పెస్తో వేసావా? వేసాను సార్. కాన్నా? వేసాను సార్. జుక్కీరో? వేసాను సార్. పెప్పరికా? వేసాను సార్. మరి ఇప్పటికి ఇవన్నీ వేస్తే మంచి ఘమఘమలాడే వాసన రావాలి. అన్నీ మీరు చెప్పినట్టే వేసాను సార్, అయినా బేక్ అవ్వట్లేదు. అన్నిటితో పాటు ఈ స్విచ్ కూడా ఆన్ చేస్తే బాగుంటుంది కదా. ఇది అర్థం. Girls, you're very privileged to work with Lotta Torre Miguel Velarde. Lecca Laura, isn't it true? Hey Nicole. Hey, buongiorno, bonita. Sei molto attraente. Mi piaci molto. Dove ci incontriamo stasera? Ragazza? Ragazza. Molto caldo. No problema, no problema. Ragazza, immaginare. Aggioso giorno di San Valentino. Letto king size. Noi entrambe. Dolce pompelmo mira. Lottatori Miguel Velarde. Noi entrambe. Volentieri, volentieri. Mio pane tostato, salsa di pomodoro, enchilada, frutto del passione. Se l'entusiasmo, sentire l'entusiasmo. Stop doing this. మిహిరా కుట్టికి ఇటాలియన్లో మాట్లాడితే ఏదో అయిపోతుంది కదా. సో నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి తీసుకొస్తావా? ఆహా, అందరినీ కాదు, నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రం. How's this? Wonderful, excellent, it's good. This one? It's really nice. You say that for everything. ఏంటో ఇది పాత బిల్డింగ్స్ టెంపుల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆర్ట్ రెస్టోరేషన్ అంటారమ్మా దాన్ని. ప్లీజ్ నువ్వన్నా చెప్పు. నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తానంటుంది. ఒక్కతే వెళ్తోంది, అదే నా భయం. అసలే అది అమాయకురాలు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు. నేను నా నాలుగు చాలా గట్టి కోరికేసిందండి. మరి Talking there, Mickey. It's my mother. guys, she's Mira. Mira. Is it your girlfriend? She's my girlfriend. Aren't you? I kind of like it. Mickey, how's this? It's good. Good. Okay. Mickey, how's this? Mickey. What? This. బాగుంది, తీసుకో.
నాకు పాస్తా చేయవా? పర్మనెంట్ కుక్ లా కనిపిస్తున్నావు నీకు. హోటల్ నుంచి తెప్పించుకా. వాట్? ఏ మీరా. హాయ్ మికీ. ఈవినింగ్ ప్లాన్ ఏంటి? నథింగ్ ఇన్ పర్టికులర్. సో స్టార్బక్స్? స్టార్బక్స్ బోర్. పని వాటర్ ఫ్రంట్లో కలుద్దామా? నన్ను పికప్ చేసుకుంటావా? నువ్వు వచ్చేయకూడదు. నో ప్రాబ్లం, నేను బస్లో వచ్చేస్తాను. Hey Mira. Hi. Looking stunning today. Mickey, I know. Mira, నీకు లవ్ మీద నమ్మకం ఉందా? Yeah. రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సీతారాములు, లక్ష్మీనారాయణులు. చూసా ఫనీ పార్ట్ ఇస్ పెళ్ళైన వాళ్ళలో ఆడవాళ్ళ పేర్లు ముందు వస్తాయి, లవర్స్లో మగవాళ్ళ పేర్లు ముందు వస్తాయి. ఇట్స్ క్వైట్ ఫనీనా? Is this what you want to say? అది కాదు మీరా, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకొక 2 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతావు, అక్కడ పాత బిల్డింగ్లు బూజులు దులుపుకుంటావు. అందుకని మిక్కీ, నా ఉద్దేశం అది కాదు. ఐ మీన్ ఆర్ట్ రెస్టరేషన్లో చాలా బిజీ అయిపోతావు. నేను 4 సార్లు ఫోన్ చేశాను, ఒకసారి ఫోన్ చేస్తావు. ఆ రేషియో మెల్లిగా 10:1, 20:1 అలా పెరిగి ఒక రోజు నాకు మెసేజ్ వస్తుంది దగ్గర నుంచి, మిక్కీ ఐ ఫౌండ్ సమ్మన్ స్పెషల్ అని చెప్పి. నేను బాత్తో 2 పెగ్గులు తాగి నేను 4 తిట్లు తిట్టుకొని ఇంకొక అమ్మాయి భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది దేవదాస్ సినిమాలో ఏనాడు సావిత్రిలాగా, అది మరుచేతి సినిమాలో కమల్ హాసన్ సరితలాగా నేను ప్రేమ కోసం చచ్చిపోయేంత గొప్ప ప్రేమికుని కాదు మీరు. నేను మిక్కీ, క్లియర్గా చెప్పు. మీరా, నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఏం చేద్దాం? నాకేం తెలియట్లేదు మీరా, ఏం చేయాలి? విడిపోదాం. దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మిక్కీ? Okay. Yeah. You're fine with it? Yeah. Really? Sure. Real. నువ్వు ఇంత ఈజీగా అర్థం చేసుకుంటా అనుకోలేదు మీరు. మనం కలిసి ఉండటంలోనే కాదు, బ్రేకప్ లో కూడా మనం వీఆర్ ఎ ఫెంటాస్టిక్ కపుల్. We should celebrate this. What? A breakup party? What? We're having a breakup party? Which means you can go shopping for clothes. You just need any excuse to go shopping. Of course we do. Thank God. I'm gonna rock it. We gonna rock it. Hey, babe, come and hug me. Talk to me, girl.
డ్రాప్ చేయనా? I'm fine, Mickey. Sure. Sure. సేనాపతి, సేనాపతి, ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా. తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది. స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దని. అందుకే వెళ్ళట్లేదు. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది. నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది. కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికాల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటేను. Take care of yourself. మిక్కీ, నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment, please. ఓ గాడ్, I'll just come back. తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడూ ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. Yeah, I'll just get there. Wow, నాకేనా? Oh, thank you. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది? I don't know what it is. చాలా చిన్న ప్రశ్న, పెద్ద కథ మొదలుపెట్టి. ఎవరా అమ్మాయి? అదే మిడి వేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ శారీలో అమ్మాయి కాదు, అబ్బాయి. సర్జీ, మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. అది కాదు. సారీ సర్జీ. He is my friend.
అర్జున్ పాల్వాయ్. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. మా పర్సనల్ మ్యాటర్లో మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం 2 కెప్టెన్ జెంట్లమెన్లా కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు? అలా మాట్లాడుకుంటాం. సర్జీ, కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి. మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజులు. న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. అబే హటో తుమారీ మయ్యా కి छोड़ दो हमारा डंडा नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు, చచ్చిపోయేలా కొట్టు. దెబ్బతింటున్న వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు, 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 ఇలా కొట్టు. చెయ్యి వణకుండా, రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man.
దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఎవరో చూసి బుక్స్ ఇచ్చారు. సేనాపతి, నీ పేరు కాదు, అమ్మాయి పేరు. వసుమతి. వసుమతి. వసుమతి, quite a classical name, eh? Vaijantimala, Madhubala, like that Mishia. Classical dancer, man. రిక్షా, వెనక వాడి బుల్లెట్. ఈ తంతు వారం 10 రోజులు సాగింది. ఆమెను క్లాస్కి తీసుకెళ్లడం, వెనక్కు తీసుకురావడం. బయ్యారాల జాబిల్లి బోని కట్టి, గుండెల్లోన చేరావే గంటె కొట్టి, ఆనందురి వారెంకి మళ్ళీ పుట్టి, కవింతల్లో ముంచావే కళ్ళే నీటి, నది వలె కదిలా నిలబడక, కలలను వదిలా నిలువెతక, వయసే వరస మార్చినదే, మనసే మధువు చిలికినదే, అడుగే జతను అడిగినదే, అలలై తపన తడిపినదే, వయ్యారాల జాబిల్లి బోని కట్టి, గుండెల్లోన చేరావే గంటె కొట్టి, ఆనందురి వారెంకి మళ్ళీ పుట్టి, కవింతల్లో ముంచావే కళ్ళె మీటి. నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే, నా ఎదగుడిలో నీ అలికిడిని పదాలు పలుక
వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లో నచ్చేరాబే గంటే కొట్టి అనందురి వారింకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచబే కళ్ళెమిటి ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నిన్ను కలిసి క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అపర్ణ ఘాట్ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాన్. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావులా ఉంటే సరిపోతుంది. సార్ టీ ఒకటి నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు. వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయిండ్రా. ఇవి నోదార్చి ఓదార్చిన గొంతెండిపోతుంది. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు. ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావుకే?
చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలంటే ముళ్ళుంటాయనేదానివి. పత్తళ్ళు తిని తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బాగా ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఎదవక్క చేరి ఎక్కువైపోయింది. ఈ ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగనివ్వరు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. ఒరే కాఫీ ఎక్కడ ఉందిరా? రే వసు भाई 2.5 किलो खीर मुंदेना తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. लीजिए मैडम. कितना हुआ? 10 रुपया. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, రా ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఎప్పుడు మీ వెంట తిరిగాను, మీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రాను, మీ చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్ అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు, ఇష్టాలు, అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సర్జీ. 2 ఏళ్ళు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు, వదిలేసాం అంతే. నచ్చలేదు, వదిలేశాను కరెక్ట్. కుదరలేదు, వదిలేశాను కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని ఉందా? మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్జీ. కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీన్ని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా? ఎంత కంపై పడిందో తెలుసా? ఎంత ఈజీగా బాగా చెప్పడా తాడ తీసేసి ఉండేది. ఎల్ఎంఎని, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబరాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమని చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలియదు కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావే. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసే. 70sలో విలన్లా ఉంటావు. చూసావా నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లోలో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా.
నీకు తెలిసిందా? అవతల వాళ్ళు తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే? పద్ధతి మార్చుకో. అల్ట్రా ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్లో పడే. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్టులను టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవడో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తుంటారు. అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయినా. నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తాను నేను చూడగానే. మళ్ళంటి వల్ల కాల మామూలు మగల వల్ల ఏమవుద్దు, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పండి. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Hey, who's that in the skimpy skirt? మికీ. ప్లీజ్ ప్లీజ్. No. మీరు చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక నుంచి చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేసి దాంతో మాట్లాడేవాడు కదా. నీ గొడవ ఏంటి? ఎవడైనా తగులుకున్నాడా? సుధీర్, my father's friend's son. He's a politician. మంచోడే. డిన్నర్కి పిలిచాడు. ఏం చేయను? నన్ను అతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా? అంతేం లేదు. కొంచెం వెళ్ళనా? వెళ్ళు, తగులుకో, తాడ తీసే. వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుధీర్ గారితో తన అలా మూవ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్న బ్లాక్ కాఫీలో టైం వేస్ట్ చేయడం నాకు అసలే నచ్చలా. నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి వచ్చి క్రాష్ అయిపో. సర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఇలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు. 100కి పైగా మొక్కలు నాటాడు. రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి. ఫస్ట్ టైం కనపడేప్పుడు ఇష్టం డ్రెస్ కలర్ గుర్తుందా? కలిగి ఉండేవాళ్ళు మీరు.
బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా. సర్జీ, మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఆ మోతిలాల్ మిఠాయి దుకాణంలో మాయించి మైసూరు పాక్ చేస్తున్నాడా? వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా? అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారే పుడుతుంది. ఒకే ఒకసారి? మీ వాడు ఒకసారి, కానీ నేను ఇప్పటికి 10-15 సార్లు ప్రేమించాను. దానికి మీరే ఉంటారు? అది ప్రేమ కాదు సార్. మరేంటో? డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు. సర్జీ, అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం. మనం ఏమైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే హచ్ కుక్క పిల్ల. ఒక అమ్మాయిని చూస్తాం, మాట్లాడతాం, వర్కౌట్ అయితే కలిసి తిరుగుతాం. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, విడిపోతాం. మనం ఎవరినో తగులుకుంటాం, ఆ అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది. వాడు భుజాల మీద చేయేస్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు. ఇంకా సర్జీ, ద బాటమ్ లైన్ ఇస్ వి హావ్ టు మూవ్ ఆన్. చిన్న డౌట్, మనం అంత దూరం వెళ్ళి వచ్చాడు అన్నారు, కనీసం అక్కడ ఏంటి కాఫీయా, నేను సొంటి కాఫీ తాగి వచ్చున్నారు అంతేగా, కనీసం చిన్న ముద్దు కూడా పెట్టుకోలేదు. రైట్? ఏ విషయం కూడా ఎందుకు దూరం స్వామి? ఇప్పట్లోలా పెళ్లికి ముందు అన్నీ అయిపోవడం అప్పట్లో లేదు. భయమా? గౌరవం, నా మీద నాకున్న గౌరవం. నేను జంతువుని కాదు, మనిషిని అన్న గౌరవం. ఐ మీన్ కనీసం ముద్దు పెట్టుకుంటే కంపాటిబిలిటీ తెలుస్తుంది కదా. ఐ మీన్ బ్రెత్ అండ్ హైజీన్. రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు, ప్రాణం ఉన్న మనిషి. అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ అని తెలుస్తుందా? కళ్ళు. ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసిందే. Whatever did to do it Balare vir to do it చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా.
balleggialo villeggianta vai lila Mai sonare chiara, lovely lola cala Asti la scienza del vasta moriela Pasti thoda sani, thoda pusta payindi Kunde chitapata, mantu nike dale chesinde బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే Raja sola, milky bambola A balleggialo villeggianta vai lila Mai sonare chiara, lovely lola cala Asti la scienza del vasta moriela మగాడా నచ్చిన మునగాడా నికాడా ఏదో ఉన్నదిరా చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా నాకు నచ్చిన వెక్కడక్కడున్నా వాలిపోతాలే కింద పడ్డం లేచి దూసుకెళ్ళడం మనకి మామూలే ఎదిగిన బంగారు బాతురా ఇది నీకే దొరికెనురా Ore pasti thoda sani, thoda pusta payindi Kunde chitapata, mantu nike dale chesinde Lasu medi daso, losu lebioso Pilli kalla chinnadani bendu bomberoso Rasinaru daso, nachinodu osho Joshu leni life kada bolenanta laso Here we go, you're the life of the party Show us those that you're so naughty What a man could drive us crazy Here we go, you're the life of the party Show us those that you're so naughty What a man could drive us crazy కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేలేం కదా సుధీర్. వాడికి ఇష్టం ఉంది కాబట్టి కన్ఫ్యూషన్ ఉంది. కొన్నాళ్ళక కన్ఫ్యూషన్ పోతుంది, అట్లీస్ట్ పోతుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను ఫోన్ చేయక్కర్లేదు, వెతుక్కుంటూ వాడే వస్తాడు. Giorno bonita. Alla bella. What a beauty. Ehi chiquita, come sto? Mi chiamo Michael Velaido, parlo italiano. రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, లైలా మజ్ను లాంటి గ్రేట్ లవర్స్ కావాలంటే చచ్చిపోవాలా? ట్రెండ్ మారుద్దా నాన్న, ట్రెండ్ మారుద్దాం.